ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. హిందూ సాంప్రదాయం ప్రకారం 2025 పంచాంగం ప్రకారం వైశాఖ మాసం శుక్లపక్షంలో అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీన అక్షయ తృతీయ వచ్చింది. ఈ అక్షయ తృతీయ రోజున బంగారపు వస్తువులను కొన్నా, వెండి వస్తువులు కొన్నా మీ ఇంటికి విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది. ఈ రోజున ఏ పని చేసినా కూడా విజయం దక్కుతుంది. ఈసారి వచ్చిన అక్షయ తృతీయ వేళ అనేక శుభయోగాలు ఏర్పడుతున్నాయి. ఈ అక్షయ తృతీయ సందర్భంగా ఏ సమయంలో బంగారం కొనాలి, బంగారం కొనలేని వారు ఎలాంటి వస్తువులు కొనాలి, ఈ అద్భుతమైన రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. ఈ నెల ఏప్రిల్ 30వ తేదీన అక్షయ తృతీయ పండుగ వచ్చింది. ఈ అక్షయ తృతీయ పండుగ రోజున కుబేరుడు లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడు అయ్యాడట. ఇంతటి అద్భుతమైన రోజున లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీ కటాక్షంతో మీ ఇల్లంతా కూడా కనక వర్షంతో నిండిపోతుంది. కాబట్టి ఈ అక్షయ తృతీయ పండుగ రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి. గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైనటువంటి ఐశ్వర్యం కలుగుతుంది. విశేషంగా ఈ అక్షయ తృతీయ రోజు 5 గులాబీ పూలను లక్ష్మీదేవికి సమర్పిస్తే అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది. జీవితంలో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది. లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలతో చేసిన పరమాణాన్ని నివేదించి లక్ష్మీదేవికి హారతి సమర్పించి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా కూడా డబ్బు కొరత ఏర్పడకుండా విశేషమైన ధనలాభం కలుగుతుంది. ఈ రోజున చేసే పూజల వల్ల మీ జీవితాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది. అక్షయ తృతీయ రోజున ఏ సమయంలోనైనా సరే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టచ్చు. కాబట్టి ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసి ఇంటి గుమ్మాలకు పసుపు రాసుకోండి. లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే లక్ష్మీదేవి కరుణ కటాక్షాలతో మీ ఆస్తుపాస్తులన్నీ కూడా రెట్టింపు అవుతాయి. అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలనుకునేవారు ఏ సమయంలోనైనా సరే బంగారం కొనవచ్చు. ఎందుకంటే ఈ అక్షయ తృతీయ రోజున ప్రతి నిమిషం శుభముహూర్తమే. అయితే అక్షయ తృతీయ రోజు బంగారం కొన్న తర్వాత వెంటనే ఆ బంగారాన్ని ధరించకూడదు. ముందుగా మీ పూజ గదిలో పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని అప్పుడు మాత్రమే కొత్త బంగారాన్ని ధరించాలి. ఇప్పుడు ఉన్న బంగారం ఖరీదు వల్ల అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి వారు ఈ అక్షయ తృతీయ రోజున ఒక కొబ్బరికాయను పూజ గదిలో పెట్టుకోండి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత కొబ్బరికాయను ఒక ఎర్రటి వస్త్రంలో చుట్టి మీ బీరువాలో పెట్టుకోండి. మీ బీరువా నిండా కూడా ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది. రాళ్ల ఉప్పును లక్ష్మీదేవితో పోలుస్తారు. కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున మీ ఇంటికి రాళ్ల ఉప్పును తెచ్చుకోండి. మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది. సముద్రంలో లభించే శంఖాలను లక్ష్మీదేవి సోదరులుగా భావిస్తారు. కాబట్టి ఈ పవిత్రమైన అక్షయ తృతీయ రోజు దక్షిణామూర్తి శంఖం కొని మీ పూజ గదిలో పెట్టుకోండి. అలాగే ఒక చిన్న శివలింగాన్ని కొని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటికి విపరీతమైన ఐశ్వర్యం అనేది కలిసి వస్తుంది. ఈ వస్తువుల్లో ఏదో ఒక వస్తువును తెచ్చుకోండి. బంగారం కొన్నంత ఫలితం దక్కుతుంది. ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఒక చిన్న మంత్రాన్ని చదివితే ఇక మీకు ఈ సంవత్సరం అంతా కూడా పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః. ఈ శక్తివంతమైన మంత్రాన్ని 21 సార్లు జపించండి. అక్షయ తృతీయ రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వాళ్ళకి విపరీతమైనటువంటి ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజు ఎవ్వరికి అప్పు ఇవ్వకూడదు. అలా చేస్తే మీ ఇంటి సంపద నశించిపోతుంది. ఈ పవిత్రమైన అక్షయ తృతీయ రోజున
మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఈ రోజున మాంసాహారం తింటే జీవితాంతం డబ్బు కష్టాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజు ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి అస్సలు తినకూడదు. అలాగే ఒక కొత్త వాహనాన్ని కొన్నా సరే మీ ఇంటికి అదృష్టం అనేది వరిస్తుంది. చాలామందికి ఈ అక్షయ తృతీయ రోజు ఏ దేవాలయానికి వెళ్ళాలి అనే సందేహం ఉంటూ ఉంటుంది. ఈ అక్షయ తృతీయ రోజున ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి. మీ ఇంటిపై ఎల్లవేళలా కూడా లక్ష్మీ కటాక్షం వర్ధిల్లుతుంది. ముఖ్యంగా ఈ రోజున పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఒక చిన్న రాగి కలశం ఏర్పాటు చేసుకోండి. ఈ కలశాన్ని అక్షయ పాత్రగా పూజించాలి. ఈ అక్షయ తృతీయ రోజున ఎవరైతే పూజ గదిలో రాగి కలశాన్ని ఏర్పాటు చేసుకుంటారో అలాంటి ఇళ్లల్లోకి పుష్కలంగా డబ్బు అనేది చేరుతుంది. ఈ అక్షయ తృతీయ రోజున ఒక అరడజను గాజులను తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది. ఈ అక్షయ తృతీయ రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. లేకపోతే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. అలాగే ఈ రోజున పొరపాటును కూడా మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు. ఎవరైతే మధ్యాహ్నం సమయంలో నిద్రపోతారో అలాంటి ఇళ్లలో ఎల్లప్పుడూ కూడా డబ్బు కష్టాలే ఏర్పడతాయి. మీ జాతకంలో విపరీతమైనటువంటి అదృష్టం కలిసి రావాలంటే అక్షయ తృతీయ రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసి స్నానం చేయండి. విపరీతమైనటువంటి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఎవరింట్లో అయితే భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయో అలాంటి వారు ఈ అక్షయ తృతీయ రోజున దంపతులిద్దరూ కూడా ఎర్రటి వస్త్రాలు ధరించండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఈ అక్షయ తృతీయ రోజు వివాహ కార్యక్రమాలు జరిపించడం, గృహప్రవేశాలు చేయడం, కొత్త వాహనాలు కొనడం ఇలా ఎలాంటి శుభకార్యాలను ప్రారంభించినా కూడా ఖచ్చితమైనటువంటి విజయాన్ని సాధిస్తారు. ఈ పవిత్రమైన అక్షయ తృతీయ రోజునే గంగమ్మ తల్లి భూమిపైన ఉద్భవించింది అని మన పురాణాలు చెప్తున్నాయి. ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న ఆల్ సింబల్ని ప్రెస్ చేస్తే ప్రతిరోజు కూడా మన ఛానల్లోని వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.